పెద్ద ఆవిర్తానానికి ఏర్పడలేదే మా బాగా చేసినవే. చిన్నరాయుడు ఎవడు నువ్వా? నీకు బుద్ధుందా? ఇంకా పెద్ద ఇవన్నీ చూస్తంటే మాయలు పకీరు బాధరులా. ఇగో పకీరు ఈడ బాలనాగమ్మ దొరుకుతా? ఏంది అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలనాగమ్మ అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన. ఇదో రకం జబ్బు. కాలుతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా. మా అన్న జబ్బు రొట్టె లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టెని తీసుకొచ్చే. దెబ్బ రొట్టె? అదే అన్నా. ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా ఇంకేమన్నా అడుగుతాడా? అడగడు. ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా. చక్రి ఏంటి ఏమిటినా నువ్వు ప్రతిదానికి శశిరేఖ అడ్డం పెట్టుకుంటావు? నోరు ముయ్యరా. వాడు బంగారు గని. మన సరుకు చేతికి అందే వరకు ఏ సేవలైనా చెయ్యాలి. వెళ్ళు. చూడు శశి, అంతా విన్నాను. అదేం కుదరదు. అమ్మా శశి, మేం చెప్పినట్టు విన్నావు అంటే అయితే నన్ను ఇక్కడ నుంచి పంపిస్తానని మాటిస్తే మీరు చెప్పినట్టు వింటాను. అలాగే పదండి. ప్లీజ్.